అనేది. మీ పాపకి ఏ కష్టం వచ్చింది, మళ్ళీ నీట్ రాయడానికి ఎంత హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది అనేది ఒకసారి మీరు చెప్తే బాగుంటుంది. నాకు 2 పిల్లలండి. పోయిన సంవత్సరం మా పెద్ద పాప రాసింది మెడిసిన్ నీట్ ఎగ్జామ్, పేపర్ అవుట్, రకరకాల ఇబ్బందులు. ఆల్మోస్ట్ అక్టోబర్లో అడ్మిషన్ అయ్యింది. ఏంటయ్యా అంటే మేము అన్నీ చేస్తున్నాము, వచ్చే సంవత్సరం నుంచి నీట్ పేరెంట్స్కి నీట్ పిల్లలకి ఏ ఇబ్బంది రాదు, ఫీజుల దగ్గర నుంచి పేపర్ వరకు అంతా మంచిగా చేస్తామన్నారు. ఈ సంవత్సరం మళ్ళీ రెండో పాప ఎగ్జామ్ రాసింది. ఫస్ట్ ఎగ్జామ్ రాసినప్పుడు చాలా కష్టపడి ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళందరికీ 12 సంవత్సరాలు ప్లాన్ వేసుకొని చదువుకుంటారు వాళ్ళు. తీరా ఎగ్జామ్ రాస్తే దాదాపు 580 మార్కులు వచ్చినాయి. మే 3 రాసిన ఎగ్జామ్ కీ పేపర్. ఒక వారం రోజుల తర్వాత సడన్గా అసలు ఏమి లేకుండా సడన్గా పేపర్ రెడీ అయిపోయింది, అందుకే పేపర్ని క్యాన్సిల్ చేస్తున్నాం అనేసారి. పిల్లల్ని మళ్ళీ వాళ్ళకి బుక్స్ చేతిలో ఇచ్చి చదవండి అమ్మా అని ప్రిపేర్ చేయడానికి మానసికంగా మాకు దాదాపు ఒక 4 రోజులు పట్టింది. ఓ లేదు మీకు అసలు పోయిన సంవత్సరం ఇచ్చిన మొత్తం అన్నీ క్యాన్సిలే, మీకు అసలు హాల్ టికెట్లు సహా అడ్మిషన్ కార్డు సహా మొత్తం క్యాన్సిల్ అయిపోయిందని చెప్పి ఈవెన్ సెంటర్లు కూడా క్యాన్సిల్ చేసేసారు. వాళ్ళ కష్టాన్ని నిజంగా మా పాపతో రాసిన చాలా మంది పిల్లలు అసలు వాళ్ళ ఎగ్జామ్ ఆ టైంలో రెడీ కూడా లేకుండా చాలా మంది డ్రాప్ కూడా అయ్యారు. ఇది చాలా దుర్మార్గం. అందుకని పిల్లల్ని 10-12 సంవత్సరాలు కష్టపడి వాళ్ళకి నీట్ తయారు చేయాలని చెప్పేసి రెడీ చేసినప్పుడు వాళ్ళని మానసికంగా కాలేజీలో జాయిన్ అవ్వడానికి లేకుండా చేసే ఈ వ్యవస్థ లాంటి చాలా దారుణం, దుర్మార్గం అని నేను భావిస్తాను. థ్యాంక్ యూ సార్.